హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2024 నుంచి 2026 జూన్ వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ అండ్ బయాలజీ అండ్ పీవీకి యొక్క పార్ట్ 15 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ యొక్క వీడియోలో మనం ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ భాగంగా ఇక్కడ డేటా అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క డేటాను కంటిన్యూ చేయాలంటే ప్రీవియస్ గా పార్ట్ 14, పార్ట్ 13, పార్ట్ 12 ని చూస్తే మీకు యొక్క డేటాని కంటిన్యూటీ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్ వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందుగా మన యొక్క శ్రీనివాస్ మెక్ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, వై డూ ప్లాంట్స్ హ్యావ్ మోర్ డెడ్ సపోర్టివ్ టిష్యూ కంపేర్ టు యానిమల్స్? జంతువులతో పోలిస్తే మొక్కలకు ఎందుకు ఎక్కువ మృత సహాయక కణజాలం అనేది ఉంటుంది? సో చనిపోయినటువంటి కణజాలాలు ఎక్కువగా ఈ యొక్క మొక్కల్లో ఉంటాయి, జంతువుల్లో ఉండవు. ఎందుకు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మొక్కలకు అండ్ జంతువులకు సంబంధించినటువంటి వేరియేషన్ లో భాగంగా ఒకటేమో చలనం ఉంటుంది, ఇంకోటేమో చలనం అనేది ఉండదు. ఓకేనా? సో అవి స్థిరంగా ఉంటాయి, అవి నిటారుగా ఉండడానికి ఈ యొక్క సపోర్టింగ్ కోసము మనకి ఇక్కడ ఏ డేటా కావాలి? మనకి ఒక డెడ్ సపోర్టివ్ టిష్యూ. సో ఇక్కడ చూడండి, ది నీడ్ సపోర్ట్ అండ్ స్టే ఫర్మ్ అండ్ అప్రైట్. సో ఇట్లా ఉండాలి కాబట్టి వాటికి ఒక డెడ్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ యొక్క డెడ్ సెల్స్ ఉండేది సపోర్టివ్ టిష్యూ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అన్ని కూడా డైరెక్ట్ ఇవ్వడండి, మనం వీ హ్యావ్ టు జనరేట్. ఓకే. అండ్ ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. మానవ అస్థిపంజర వ్యవస్థలో ఏ బంధన కణజాలం లేదా ఏ సంయోజక కణజాలం ఎముకను మరొక దాన్ని కలుపుతుంది? అంటే ఎముకను మరొక ఎముక అని అనుకోవాలి. అంటే ఏంటిది? బి బి మధ్యలో ఏం రావాలండి? ఎల్. ఎల్ అంటే ఏంటిది? లిగమెంట్. బిఎల్బి ఎన్నో సార్లు చెప్పినా మళ్ళా చెప్తూనే ఉన్నా, జంతువుల కంటే దెబ్బతిన్న కణజాలాలను మరింత సమర్థవంతంగా పునరుత్పత్తి చేయడానికి మొక్కలకు ఈ కింది లక్షణాల్లో ఏది దోహదపడుతుంది? సో దెబ్బతిన్నటువంటి కణజాలాలను మరింత సమర్థవంతంగా పునరుత్పత్తి చేయాలి. అట్లాంటప్పుడు మనకు విభాజ్య కణజాలమే ఉంటుంది. విభాజ్య కణజాలమే కదా కొత్తగా ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియ కలిగి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. సో అది అగ్ర విభాజ్య కణజాలమైనా, మధ్యస్థ విభాజ్య కణజాలమైనా, పార్శ్వ విభాజ్య కణజాలమైనా ఓకే. జంతు దేహంలో ఉపకళా కణజాలం యొక్క ప్రాథమికమైనటువంటి విధి ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ ఇన్ ద యానిమల్ బాడీ? సో యానిమల్ బాడీలో మనకి ఒక ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటిది? ఇది రక్షణ కవచం లెక్క పనిచేస్తుంది. రక్షణ ఇచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అని అంటాం జంతువుల్లో. ఎందుకంటే ఇక్కడ అడిగింది జంతువుల్లో కాబట్టి ఏం చేస్తుంది? ఇక్కడ మనకి ఏం చేస్తుంది? కప్పి ఉంచుతుంది అంటే కవరింగ్, అండ్ దాంతోపాటు రక్షణ ఇస్తుంది అంటే సంరక్షణ. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం టెక్స్ట్ బుక్కే, మాక్సిమం 99% టెక్స్ట్ బుక్కే వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ మాత్రం బయట నుంచి వస్తాయి. ఎందుకంటే దట్ డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామ్ లెవెల్. ఓకేనా? సో మోస్ట్లీ 10th వరకు వస్తుంది. మనం గనక ఎన్టీపీసీ CBT2 లేకపోతే మనం ఇంకా కొద్దిగా డెప్త్ వెళ్ళిపోయి జేఈ అట్లాంటి వెళ్ళినప్పుడు మనకు క్లాస్ 11 నుంచి క్లాస్ 12 నుంచి కూడా క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఆ లెవెల్ పేపర్ అట్లా ఉంటుంది. ఈ కింది కణజాలాల్లో ఏది మన యొక్క శరీరంలో కదలికకు బాధ్యత వహిస్తుంది? ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే డైరెక్ట్. కండర కణజాలం ఏంది? మన శరీరంలోని కదలికకు బాధ్యత వహిస్తుంది. ఇక ఇంత చదివిన తర్వాత ఇంకా నాకు సబ్జెక్ట్ రాలేదు, నాకు అర్థం కాలేదు అంటే మనం ఏం చేయలేము. ఓకే, వినాలండి, క్లాస్ వినాలి, మల్టిపుల్ టైమ్స్ వినాలి. ఎన్నిసార్లు వింటే అంత మంచిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ ఆఫ్ ప్లాంట్? సో ఈ యొక్క మొక్కల్లో సంక్లిష్ట శాశ్వత కణజాలాలకు సంబంధించి కింద వాటిలో ఏది సరైనది? సంక్లిష్ట శాశ్వత కణజాలాలు రెండు ఉంటాయండి. ఒకటేమో దారు, ఇంకోటేమో పోషకాలు. ఓకేనా? పోషకాలు అంటే పోషక కణజాల వ్యవస్థ. ఓకే. సో ఈ యొక్క పోషక కణజాలం నీటిని తీసుకెళ్తుందా? పేరులోనే పోషకం అంటే ఏంటిది? పోషకాలను తీసుకెళ్తుంది, అంటే ఆహారం తీసుకెళ్తుంది. కాబట్టి ఇది కాదు. మొక్క యొక్క రవాణా వ్యవస్థకు ఇది అవసరం. ఓకే, ఇది తీసుకోవచ్చు. ఈ కణజాలాలు మొక్క కణజాలాలు కరెక్టే. ఇవి ఒక రకం కణాలను కలిగి ఉంటాయి. సంక్లిష్టం అంటే ఏంటిది? ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇది పోయింది. సేంద్రియ పోషకాలను రవాణా చేయడానికి దారు పనిచేస్తుందా? పోషకాలు అంటే పోషణ కణజాలము లేదా పోషక కణజాలము. ఓకే, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఇదిగో రవాణా వ్యవస్థ. ఇదేం చేస్తుందండి? ఇదేం నీటిని తీసుకెళ్తుంది, నీరు, అండ్ ఇదేమో పోషకాలను తీసుకెళ్తుంది. కాబట్టి ఇది మనం పోషక కణజాలం అని అంటాం. సో ఇక్కడ ఉన్నాయి కదా చాలానే నాళాలు, వీటి ద్వారా వెళ్తుంది. ఓకే. సందాయ కణజాలానికి సంబంధించి దిగువ పేర్కొన్న దాంట్లో ఏది సరైంది కాదు? అంటే కనెక్టివ్ టిష్యూ సంబంధించి కింద వాటిలో ఏది సరైంది కాదు. ఓకే, ఫోకస్ చేయండి. 1కి 2 సార్లు చూడండి. ఇక్కడ మనకేమన్నాడు? సందాయ కణజాలానికి సంబంధించి సరిగా అంటే ఆప్షన్ చూడాలండి. ఇక్కడ చర్మం మరియు కండరాల మధ్య ఏరియోలారల్ సంయోజక కణజాలం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏరియోలారల్ సంయోజక కణజాలం అనేది చర్మానికి మరియు కండరాలకు మధ్య ఉంటుంది. అంటే ఇది కరెక్టే. చదివితే
ఓకే. చదవకపోతే మనకు రాదు కదా! నేననేది అదే. మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్‌గా అయిపోవాలి. ఓకేనా? 6-10 కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ కొవ్వుని నిల్వ చేసేటటువంటి కొవ్వు కణజాలం చర్మం పైన కనిపిస్తుంది. కొవ్వు మనకు దీంట్లో డేటా లేదు. సో, ఇది పక్కకు పెడదాం. రిమైనింగ్ చూద్దాం. అయి మ్యాచ్ అయితే ఇదే ఆన్సర్. ఓకే. సో, స్నాయు బంధువులు కండరాలను ఎముకతో కలుపుతాయి. ఇగో స్నాయు బంధనం అనేది ఏం చేస్తుందంటే టెండాను కండరాలను ఎముకతో కలిపి ఉంటది. ఓకే. ఇది కరెక్టే. నెక్స్ట్ సంధి బంధనాలు ఎముకను కలుపుతాయి. సో, సంధి బంధనం యాడుంది ఇగో సంధి బంధనం ఉంది. ఎక్కడ కలుపుతది? ఇగో 2 ఎముకల్లో కలుపుతది. కాబట్టి ఇది కరెక్టే. సో, కొవ్వును నిల్వ చేసేటటువంటి కొవ్వు కణజాలం అనేది చర్మం లోపల ఉంటదండి. ఎడిపోస్ కణజాలం అనేది చర్మం లోపల ఉంటది. ఇది ఏం చేస్తది? హీట్‌ని ట్రాప్ చేస్తది. మన యొక్క హీట్ బయటికెళ్ళకుండా అండ్ దాంతో పాటు శరీరం అనేది అలసిపోయినప్పుడు అండ్ దాంతో పాటు ఎనర్జీ అవసరమైనప్పుడు ఈ యొక్క కొవ్వు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఏదైతే కొవ్వు కణాలు ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో నిల్వ చేయబడి ఉంటాయి. ఇది చాలా పెద్ద డేటా. తర్వాత డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. చర్మం పైన ఉండదు. చర్మం పైన కనిపించదు. చర్మం లోపల ఉంటది. ఎడిపోస్ కణజాలంలో ఇది నిల్వ చేసి ఉండడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. సో, దీనివల్ల మనకేం తెలుస్తున్నాయి? 3 పాయింట్స్ తెలుస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా కొత్తదేం లేదు. ఇగో ఎంటీబీ అదే స్ట్రక్చరు. ఇగో బీఎల్‌బీ అదే స్ట్రక్చరు. తెలిసినంటే 2 ఆప్షన్‌లు ఎగిరిపోయినట్టే. మొక్క కణజాలానికి సంబంధించి దిగువ పేర్కొన్న దాంట్లో ఏది సరైంది? అగ్ర విభాజ్యం, మధ్యస్థ విభాజ్యము అండ్ పార్శ్వ విభాజ్యం. ఈ 3 కూడా మొక్క కణజాలానికి సంబంధించినటువంటియి. ఓకే. సో, ఆన్సర్ చేయండి. మొక్క కణజాలానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది? థింక్ ఇట్. ఆలోచించండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. వాస్కులర్ టిష్యూలో మనకు పారెంకైమా, కొలెంకైమా, స్క్లెరెంకైమా ఉంటదా? లేదు. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్‌లో మనకి ఒక మృదు, స్థూలకోణ, దృఢ కణజాలం ఉంటది. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ కాదు. సంక్లిష్ట శాశ్వత కణజాలంలో మనకేముంటదండి? దారు మరియు పోషక కణజాలం ఉంటది. ఎందుకంటే అవి ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలతో ఏర్పడి ఉంటది. సో, అందులో మనకు మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం ఉంటదా? ఉంటది. అంటే ఇది కూడా కాదు. సరళ శాశ్వత కణజాలంలో ఇవి ఉంటాయి. సంక్లిష్ట శాశ్వత కణజాలంలో ఇవి ఉంటాయి. దారు, పోషకం ఉంటది కాబట్టి ఇది కూడా కాదు. ఇగో మొక్కల పెరుగుదలకు విభాజ్య కణజాలాలు బాధ్యత వహిస్తాయి కాబట్టి ఇగో ఇది విభాజ్య కణజాలం బాధ్యత కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. ఓకే. సో, మనకు ప్రతి ఆప్షన్ పైన కమాండ్ ఉండాలండి. ఓకేనా? ప్రతి ఆప్షన్ పైన కమాండ్ ఉంటేనే ఎగ్జామ్‌లో స్కోర్ తెచ్చుకోగలం. ఓకే. ఎంత పెద్ద సబ్జెక్టు, చిన్న సబ్జెక్ట్ ఇది. దీన్ని పట్టుకొని అన్న నాకు టిష్యూ చాప్టర్ రావట్లేదు, సెల్ చాప్టర్ రావట్లేదు. మిగిలిన అన్ని చాప్టర్‌లు మాక్సిమం కవర్ చేయగలుగుతున్నా. మిగిలిన చాప్టర్‌లు అనేది మరీ వరస్ట్. మ్యాటరే ఉండదు. ఓకేనా? ఈ రెండే పెద్ద చాప్టర్‌లు. మనం ఇప్పటికే 30% సిలబస్ అయిపోగొట్టుకున్నాం తెలుసా మీకు? 30-40% సిలబస్ అయిపోయింది. మేజారిటీ సిలబస్ అయిపోయింది. ఈ 2 చాప్టర్‌ల నుంచే మాక్సిమం క్వెషన్స్ వస్తాయి. అండ్ ఈ కింది వాటిలో ఒక సరళ శాశ్వత కణజాలం కానిదేంది? సరళ శాశ్వత కణజాలం, మృదు కణజాలం, దృఢ కణజాలం, స్థూలకోణ కణజాలం. పోషక కణజాలం వచ్చేసరికి ఫ్లోయిమ్ వచ్చేసరికి ఇది సంక్లిష్ట కణజాలం. ఎందుకంటే చూడండి ఇగో రకరకాలైనవి ఉన్నాయి. ఇగో గ్రీన్ వేరే, రెడ్ వేరే, బ్లూ వేరే 3 వేరు వేరు రకాలైనటువంటి కణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం సంక్లిష్టమని అంటాం. ఈ కింది కణజాలాల్లో ఏది మెదడు మరియు వెన్నుపాముతో కూడి ఉంటుంది? మెదడు, వెన్నుపాము అంటే నాడీ కణజాలం అండి. ఇది ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం లాస్ట్‌లో. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టిష్యూ కవర్స్ ద లైనింగ్ ఆఫ్ ద మౌత్? సో, ఈ కింది కణజాలాల్లో ఏది నోటి పొరను ఏర్పరుస్తుంది? నోటి పొర ఇగో నోటి కుహరంలోని పొర శలకల ఉపకల చేత ఏర్పడి ఉంటది. అంటే ఇగో శలకల ఉపకల. అయిపోయింది. విభాజ్య కణజాలం కణాలు చాలా చురుకుగా ఉంటాయి. కానీ వాటిలో ఇవి లోపిస్తాయి. సో, విభాజ్య కణజాలంలో మనకు యాక్టివ్‌గా ఉంటాయి. కానీ ఏది లోపిస్తది చూడండి. వాక్యులస్ ఆర్ జనరల్లీ అబ్సెంట్. రెక్టికల్ అనేవి ఉండవు. ఎందుకు? కణంలో పెద్ద ప్లేస్‌లో రిక్తికే ఉంటది. అది తయారు చేయడానికి ఎక్కువ టైం పడతది. కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసి మిగిలినది దన్న చేసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అవి పర్మనెంట్ టిష్యూస్‌గా మారతాయో అప్పుడు అవి రెక్టికల్‌ని ఏర్పాటు చేసుకుంటాయి. మొక్క శరీరంలో లేదా మొక్క దేహంలో అగ్ర విభాజ్య కణజాల స్థానం ఎక్కడ? అగ్రం అంటే అగ్రస్థానంలో ఉంటదండి. ఓకేనా? అగ్రస్థానంలో ఉంటది. అంటే పైనుంటది. కాండం, వేర్లు, కాండం మరియు వేర్ల యొక్క పార్శ్వ లేకపోతే నోట్స్ వద్ద. చెప్పండి ఆన్సర్ చేయండి. ఎక్కడుంటది? కొనల వద్దే గదా! అవి ఎక్కడుంటది? కొనల వద్దే ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క అంచుల వద్దే ఉంటది. ఇగో ఇక్కడ. కింద ఈ వేరు తీసుకుంటే ఇక్కడ ఈ భాగంలో. ఆల్రెడీ మనం ఉల్లిగడ్డకు సంబంధించి చేసినాం గదా! ఉల్లిగడ్డ వేరు 1 సెంటీమీటర్ కత్తిరించినాం. ఆ తర్వాత అది పెరుగుదల ఆగిపోయింది. ఇంకో దాన్ని అట్నే ఉంచినాం. అది పెరిగింది. దారు కణజాలం యొక్క విధి ఏమిటి? దారు కణజాలం అంటే ఏంటిది? మనం అనుకున్నాం. దారు అంటే మనకేం కావాలి? నీరు. దారు నీరు. ఇంకో నీరు మరియు కణజాల యొక్క రవాణా. ప్రోటీన్‌ల వాహకం కాదు. ఆహార ప్రసరణ ఇదొచ్చేసరికి మనకేం చేస్తది? బోలో, ఫ్లోయం, లిపిడ్ ఇది గూడా కాదు.
ఇది ఆన్సర్. స్వచ్ఛంద కండరానికి సంబంధించి కింద వాటిలో ఏది సరైంది? సో కరెక్ట్ అయింది అడిగిండు. ఓకేనా, వాలంటరీ మజిల్. సో ఇవి ఎట్లుంటాయండి? మనకి ఒక రేఖిత కండరాలు ఉంటాయి. ఈ కండర కణజాలాలు ఇవి మనకి ఎట్లుంటాయి? పొడవుగా, స్థూపాకారంగా, శాఖారహితంగా, బహుకేంద్రికంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది శరీర కదలికకు కారణం అవుతుంది. అండ్ దాంతోపాటు ఇవి మనకి ఎట్లా ఉంటాయి? అసంకల్పితంగా ఉంటాయా? లేదు, వాలంటరీ. అంటే మనం కావాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు నేను రాయాలంటే రాస్తా, లేకపోతే ఊరుకుంటా. 24 గంటలు రాస్తూనే ఉంటాను కదా, సో అట్లా. సో మనకి ఇది ఎట్లుంటాయి? స్థూపాకారంగా అన్నది. సో ఇక్కడ స్థూపం, 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 ఇది పోయింది. అండ్ నెక్స్ట్ శాఖారహితం, ఇంకో శాఖారహితం, శాఖారహితం, ఇది పోయింది. అండ్ నెక్స్ట్ ఇది బహుకేంద్రకం, ఇక్కడ బహుకేంద్రకం, ఇక్కడ ఏకకేంద్రకం, ఇదే ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నీరు ఖనిజాల రవాణా ప్రధానంగా దేంట్లో జరుగుతుంది? నీరు అంటే ఏంటిది? నీరు, దారు, రూరు వచ్చిందంటే అది మన యొక్క ఆన్సర్. దారు కణజాలంలోని ఏ మూలకాలు పరస్పరం అనుసంధానించబడినటువంటి నీటి వాహక మార్గాలను ఏర్పరుస్తాయి? అంటే దీంట్లో డెడికేటెడ్ ఏది తీసుకెళ్తుంది? నీటిని రవాణా చేయడానికి ఏది ప్రముఖ బాధ్యత వహిస్తుంది? సో వహించినటువంటిది దారు నాళాలండి. దారు నాళాలు మరియు దారు కణాలు. దారు నాళాలు మరియు దారు కణాలు మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆహార వాహిక మరియు నోటి పొర దేంతో కప్పబడి ఉంటుంది? ఇగో ఆహార వాహిక నోటి పొర దేంతో ఉంటది? శల్కల ఉపకల. శల్కల ఉపకల. ఇంతే. ఇగో ఇందాక ఇది అడిగిందా నోటి పొర, ఇప్పుడేమో ఆహార వాహిక కూడా కలిపి అడిగిండు. మానవ శరీరంలోని ఏ శరీర భాగం స్తరిత శల్కల ఉపకలతో ఏర్పడి ఉంటుంది? ఇగో స్తరిత శల్కల ఉపకల కణజాలం ఏంటిది? శరీరానికి రక్షణ ఇచ్చేటటువంటి చర్మం. ఇది యొక్క ఉపకళా కణజాలంతో ఏర్పడుతుంది. సో ఇదిలో కూడా మనకు అనేక పొరలు ఉంటాయి. బాహ్య చర్మం, అంతర చర్మం, అంటే బాహ్య త్వచం, అంతర త్వచం అట్లా ఉంటది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంకా మనం ఇంకా ఇండెప్త్ వెళ్ళలే. ఇంకా ఇండెప్త్ వెళ్తే సూపర్ ఉంటది కానీ, అంటే పూర్తిగా బయాలజీలోకి వెళ్ళలే. జస్ట్ కణాలు, కణజాలాల కానీ ఉన్నాం కాబట్టి మనకి ఇంకా ఐడియా రావట్లేదు మీద. పోషక కణజాలం యొక్క కణాలు ఏంటివి? సో పోషక కణజాలం యొక్క కణాలు పిక్చర్ ఉంది కదా, చూడండి, ఆన్సర్ చేయండి. దారు కణాలు ఉండవు, దారు కణాలు ఉండవు. ఇగో చాలని నాళాలు, చాలని నాళాలు ఉన్నాయి, సహ కణాలు ఉన్నాయి. చాలని కణాలు ఉన్నాయా? చాలని కణాలు లేవు, నాళాలు లేవు. సో ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఇవ్వాలి. పిక్చర్ అంటే మనకి డేటా కూడా రావాలి. ఓకే, హెచ్హెచ్ డిక్సన్ దారులోని జల రవాణాను వివరిస్తూ సమన్వయ ఉద్రిక్తత సిద్ధాంతం యొక్క మొదటి వివరణాత్మక వివరణను ఎప్పుడు ఇచ్చాడు? ఇది ఎప్పుడు? ఎస్ఐలో వచ్చినటువంటి క్వశ్చన్. అందుకే నేను అనేది అవుట్ ఆఫ్ వెళ్ళిపోయేది ఇక్కడనే. ఇది 1914లో ఈ యొక్క డేటాని అయితే, ఈ యొక్క డిక్షన్ అయితే దారులోని జల రవాణాను వివరిస్తూ ఈ యొక్క సమన్వయ ఉద్రిక్తత సిద్ధాంతం యొక్క మొదటి వివరణాత్మకమైనటువంటి వివరణను ఇవ్వడం జరిగింది 1914లో. ఓకే, సో అందుకే అండి మనం, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లైక్ మనకి ఒక ఆర్పిఎఫ్ కానీ, లేకపోతే ఆర్ఆర్బి, జేఈ కానీ, అట్లాంటి పెద్ద ఎగ్జామ్స్ కదా. అంటే ఇప్పుడు ఆర్పిఎఫ్ లేదు కాబట్టి మీరు కొద్దిగా సేఫ్ అవ్వచ్చు. ఇంతకుముందు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉండేది, ఆ పేపర్ కూడా మంచి పేపర్, అది మంచి హార్డ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బీకేసి ఆర్ఆర్బి, జేఈనే పెట్టేసింది. జేఈనే ప్రమోషన్ లెక్క తీసుకెళ్తుంటే ఇది ఇస్తా అంటుంది కానీ ఇది ఇంక ఇస్తలేడు. క్లారిటీ లేదు వాళ్ళకు కూడా. విభాజ్య కణజాలం యొక్క కణాలు చాలా చురుకుగా ఉంటాయి కానీ వాటిలో డాష్ లేవు. ఇంకా ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఏంటిదండి? దాంట్లో రెక్టికల్ లేవు. ఓకే, అగ్ర విభాజ్య కణజాలం కాండ మరియు వేరు యొక్క డాష్ పెంచుతుంది. అగ్ర విభాజ్య కణజాలం అనేది ఏం చేస్తుందండి? కాండ మరియు వేరు యొక్క పొడవును పెంచుతుంది. ఓకేనా, ఇటేం పెరుగుతుంది? పొడవు. ఈ కిందకి వస్తే ఈ కింద కూడా పొడవు. అగ్రవిభాజ్య కణజాలం దేనిలో ఉంటది? అగ్రవిభాజ్య కణజాలం ఇదేంటిది? ఇది ఒక మొక్క కదా. ఓకే, జంతువుల్లో ఉంటుందా, బ్యాక్టీరియాలో ఉంటుందా, వైరస్ లో ఉంటుందా? ఇదే కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ ఇష్యూ, ఈ కింది వాటిలో మృదు కణజాలానికి సంబంధించి సరి కానటువంటిది ఏంటి? మృదు కణజాలానికి సంబంధించి సరి కానటువంటిది సమాధానం చెప్పండి. చదవాలండి, అన్ని చదవాలి. ఓకే, సో మృదు కణజాలం యొక్క కణాలు సజీవ కణాలు మరియు వదులుగా అమర్చబడి ఉంటాయి. ఓకే, సన్నని కణగోడలతో సాపేక్షంగా ప్రత్యేకించబడినటువంటి కణాలను కలిగి ఉంటాయి. ఎస్, సో సన్నగా ఉంటుంది అది స్ట్రక్చర్. పెద్ద గాలి కుహరాలు ఉంటాయి అండ్ ఇవి నీటిలో తేలడానికి సహాయపడతాయి. ఇది కూడా కరెక్ట్. వాటిని మనం ఎరెంకైమా అని అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, నులి తీగలు మరియు తీగల వంటి
తీగల కాండం అంటే మొక్క యొక్క వివిధ భాగాలు విరగకుండా వంగడానికి సహకరిస్తుంది. ఏంటిది? మృదు కణజాలం. కానీ ఇక్కడ చూడండి, మొక్కల్లో వంగే గుణానికి కారణమైనటువంటి మరొక కణజాలమే స్థూల కొన కణజాలం. నులి తీగలు ఎగబాకే కాండాలు కలిగినటువంటి మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి ఇది సహకరిస్తుంది. అంటే ఇది మృదు కణజాలం కాదు, ఇది స్థూల కోణ కణజాలం. ఓకే, కాబట్టి ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్ గా ఏమైపోయింది, టిష్యూ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, ఎంజైమ్స్ అండ్ బయో మాలిక్యూల్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఆ యొక్క డేటా కోసం ఎదురు చూస్తూ ఈ యొక్క డేటాను ప్రాపర్గా ఉపయోగించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ అయితే మీ ముందరికి తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడతో ఈ యొక్క వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ భాగంగా రిమైనింగ్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మే క్యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో దీంట్లో మీకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటాతో పాటు గ్రూప్ డి అప్డేటెడ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లేటెస్ట్ ఎన్సీఆర్టీ డేటాతో పాటు మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా అందుబాటులో రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా ఏక కోర్సులో జాయిన్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.